వెల్కమ్ టీచర్స్. సో మనకు వైట్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ బోర్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నేను కొద్దిగా బ్లాక్ కనిపిస్తాను. మనం బోర్డు మీద ఉన్నటువంటి ఐకాన్స్ ని చూద్దాం. రెండు వైపులా ఫ్లోటింగ్ టూల్స్ అని ఉంటుంది, ఫ్లోటింగ్ బార్. సో ఈజీ యాక్సెస్ గురించి రెండు వైపులా ఇవ్వడం జరిగింది. వైట్ బోర్డ్ లో మొదటిగా మనకు మెను, ఎగ్జిట్ కావడానికి ఎగ్జిట్, షేర్, లిస్ట్, సెలెక్ట్, పెన్, స్మార్ట్ రైట్, ఎరేజర్, క్లీన్ ఆల్, రూలర్, షేప్, పోర్షన్, table, mind map, sticky notes, preview, grid, more, undo, redo. టూల్ బార్ కనపడడానికి ఆరోస్ ఉంటాయి, క్లోజ్ అవుతుంది, మళ్ళీ మనం క్లిక్ చేస్తే మళ్ళీ విజిబుల్ అవుతుంది. దెన్ యాడ్, ప్రీవియస్, నెంబర్ ఆఫ్ పేజ్ నెంబర్, నెక్స్ట్ అని ఉంటుంది. సో ఫస్ట్ మనం పెన్ తీసుకుందాం, పెన్ టూల్ గురించి నేర్చుకుందాం. సో ఇందులో కూడా మనకు పెన్సిల్, స్కెచ్ పెన్ లాగా ఉంది, బ్రష్ లాగా ఉంది, హైలైటర్ ఉంది, స్మార్ట్ రైటర్ ఉంది, మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ లైన్ ఉంది. సో ఫస్ట్ పెన్సిల్. సో మనం పెన్సిల్ ద్వారా మనం రైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ ని చూజ్ చేసుకోవడం ద్వారా మనకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాయింటర్ ని అడ్జస్ట్ చేసుకొని మనం పెన్సిల్ సైజ్ ని ఇంక్రీజ్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లో ఉన్నటువంటి మల్టీ కలర్స్ ని ట్యాప్ చేయడం ద్వారా ఇక్కడ కలర్ మెనూ వస్తుంది. అందులో నుంచి we can select the color. Next, brush. Again I am taking light color. So ఇది ఫ్లాట్ లాగా ఉంటుంది. So some letter will be, some portion will be thick and some portion will be broad. సో ఇది వన్ టైప్ ఆఫ్ స్టైల్లో రాయడానికి మనం ఈ పెన్సిల్ ని వాడుకోవచ్చు. తర్వాత బ్రష్. సో ఇది బ్రష్ లాగా వర్క్ చేస్తుంది. సో అదంతా కూడా ఒకేలాగా ఉంది. నెక్స్ట్ తర్వాత మార్కర్, హైలైటర్. సో ఏదన్నా ఫాంట్ ఉన్నప్పుడు దానిని హైలైట్ చేసుకోవడానికి మనం ఈ టూల్ ని వాడతాం. దెన్ మ్యాజిక్ అనే దాని ద్వారా యూజ్ చేసేసి మనకు రాసినటువంటి, మనం బోర్డు పైన రాసినటువంటి వాన్ని ఫాంట్ లోకి మార్చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఇట్ విల్ చేంజ్ ఇంటూ కంప్యూటర్ లాంగ్వేజ్. మన హ్యాండ్ రైటింగ్ ని వర్డ్ లోకి మార్చడం జరుగుతుంది. అది తీసుకోవడానికి ఇక్కడ మ్యాజిక్ స్టిక్ లాగా ఉన్నటువంటి ఏ తీసుకుంటాము. దాని పక్కన ఉన్నటువంటిది మ్యాజిక్ టూల్. మనం ఏమైనా రాసినట్లయితే మనం సర్కిల్ దించాము, రౌండ్ గా రావడానికి మనకి ఇక్కడ ఆ సిమిలర్ గా ఉన్నటువంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, పిక్చర్స్ ని మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బై క్లికింగ్ దెమ్ వీ కెన్ గెట్, ఫర్ ఎగ్జాంపుల్, ట్రయాంగిల్ లో ఉన్నటువంటి పిక్చర్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. డాట్ క్లిక్ చేయగానే డాట్, ప్లాంట్ లాగా తీసేసరికి మైక్, మష్రూమ్ ప్లాంట్, డిఫరెంట్ మనం డ్రా చేసినటువంటి ఫిగర్ కి సిమిలర్ లా లేదా క్లోజ్ గా ఉన్నటువంటి అన్ని పిక్చర్స్ ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది.
సో దీన్ని మార్చాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసి we can change size. సో రైటింగ్ ఉన్నప్పుడు రైటింగ్ మాత్రమే పనిచేస్తుంది. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్, we have to select and we can operate. డిలీట్ అంటే డిలీట్, రిమైనింగ్ అన్ని ఉన్నాయి. సో మ్యాజిక్ తర్వాత పెన్ తర్వాత లాస్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో మ్యాజికల్ రైటర్. రాసేసిన తర్వాత ఇట్ విల్ డిసపియర్. వాట్ ఎవర్ వి రైట్, బోర్డ్ పైన నా ఫింగర్ టచ్ అయినంత వరకు అది అలానే ఉంది. వన్స్ ఐ లీవ్ ఇట్, మ్యాజిక్ ఎరేజింగ్ టూల్ అన్నమాట. సో ఇది ఎల్జీలో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పెన్నుకు ఉన్నటువంటి ఆప్షన్స్: పెన్సిల్, బ్రష్ రైటింగ్, పాయింట్ బ్రష్, హైలైటర్, మ్యాజిక్, మ్యాజిక్ ఫిగర్స్ అండ్ మ్యాజికల్ రైట్, ఎరేజింగ్, మ్యాజిక్ ఎరేజింగ్ రైటింగ్. వచ్చిందా?